హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. ఈ వీడియో వచ్చేసి మా పాపది ప్రీ బర్త్డే షూట్ వ్లాగ్. సో యాక్చువల్గా నేను అనుకున్నాను ప్రీ బర్త్డే షూట్ అంటే 4 minutes సాంగ్ చేస్తారు కదా, సో అదే ఏమో అనుకున్నాను. నేను శేఖర్కి చెప్పా కూడా అదే కదా అంటే లేదు లేదు అలా చేయట్లేదు మనము అని చెప్పి అన్నారు. తను ఫోటోగ్రాఫర్ కదా, అందరి పిల్లలకి అలా చేసి అది కామన్ అనిపించింది అంట. సో ఎందుకు అలా చేయడం, మనం అలా చేయొద్దు, నాకు ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ లాగే నేను తీస్తాను అని చెప్పి అన్నారు. ఫస్ట్ అయితే ఓన్లీ ఫోటోషూట్ అన్నారు, ఒక కాన్సెప్ట్ అనుకొని ఓన్లీ ఫోటోషూట్ అనుకున్నారు. నేను అలిగేసాను అనమాట, ఎప్పుడు ఇంతే, నువ్వు బయట వాళ్ళకి తీస్తావు, ఇంట్లో వాళ్ళకంతా ఇంట్రెస్ట్ చూపించు అది ఇది అని చెప్పి నేను చిన్న గోల చేశా. ఇంకా శేఖర్ చెప్పారు, నా కాన్సెప్ట్ నా దగ్గర ఉంది కదా, నేను చేస్తాను, రీల్స్ చేస్తాను, మరి 4 minutes సాంగ్ అయితే నేను చేయను అని చెప్పారు. సరే ఎనీథింగ్ ఈజ్ ఓకే, బట్ నాకు ఓన్లీ ఫొటోసే కాకుండా వీడియో కూడా రావాలి అని చెప్పి, అది 1 minute 2 minutes అనేది నాకు అవసరం లేదు, బట్ వీడియో ఉండాలి అని చెప్పాను నేనైతే. యాక్చువల్గా శేఖర్ ఈ థీమ్ బీచ్ దగ్గర చేద్దాము అనుకున్నారు, బట్ ఆ రోజు సడన్గా లైట్ ఆఫ్ అయిపోయింది. ఇంకా బీచ్కి వెళ్ళేసరికి టోటల్గా లైట్ ఆఫ్ అయిపోతుంది, ఇంకా వద్దు అని చెప్పి పార్క్లో చేసాము. నిజం చెప్పాలి అంటే పార్క్లో చేసినా కూడా అవుట్పుట్ చాలా బాగా అనిపించింది నాకైతే. బీచ్లో చేస్తే ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ పార్క్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా బీచ్ షూట్ మిస్ అయ్యాం కదా అని చెప్పి శేఖర్ ఇంకొక థీమ్ అనుకుని నెక్స్ట్ డే మళ్ళీ మేము బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడ ఒక చిన్న సెట్ వేయించారు, ఆ సెట్ దగ్గర మేము అనుకున్న వీడియో శేఖర్ తీశారు. ఆ తర్వాత పాపతో కేక్ స్మాష్ కూడా చేయిద్దాము, 4 minutes వీడియో లేకపోయినా కేక్ స్మాష్ ఒక 1 minute ఏదైనా చేద్దాము అని చెప్పి అనుకున్నాము. సెట్ దగ్గర వీడియో తీసినప్పుడు పాప సపోర్ట్ చేసింది, కానీ బీచ్ దగ్గర తీసుకువెళ్తుంటే భయపడుతుంది. అంటే ఎత్తుకొని ఉంటే పర్లేదు, బట్ బీచ్ దగ్గర దించుతుంటే మాత్రం చాలా భయపడుతుంది తను. యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ డే షూట్ అయితే చాలా బాగా అయ్యింది, కానీ నా మనసులో ఎక్కడ డిసప్పాయింట్మెంట్, అబ్బా ఒక షూట్తోనే ఆపేస్తున్నాము అని చెప్పి. ఇలా సెకండ్ డే షూట్ శేఖర్ ప్లాన్ చేసినట్టు కూడా నాకు తెలీదు. ఇలా సెకండ్ డే కూడా వెళ్దాము అన్నప్పుడు ఓకే, ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే ఇంకొక షూట్ కూడా చేస్తున్నాము పాపకి అని చెప్పి. అవుట్పుట్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా ప్లాన్ చేసి చేసేదానికన్నా ప్లాన్ చేయకుండా ఇలా సడన్గా అనుకున్న షూట్స్ అవుట్పుట్ చాలా బాగా వస్తుందని నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఇంతకీ మధ్య హెయిర్ స్టైల్ అబ్జర్వ్ చేశారా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పాను శేఖర్కి దియా జుట్టు పలుచగా ఉంది కదా, పిలకలు వేస్తే అంత చిన్న చిన్నగా కనిపిస్తాయి, అంత బాగోదు అని చెప్పాను. శేఖర్ లేదు లేదు నాకు ఎలా అయినా అలానే కావాలి, బాగుంటుంది నాకు తెలుసు అని చెప్పి అన్నారు. సరే ఇంకా వేశాను, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఫైనల్గా మా దియా బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. చాలామంది కామెంట్స్ చేశారు లైవ్ కొంచెం క్లారిటీ లేదని, ఆ రోజు వర్షం పడడం వల్ల సిగ్నల్ ఇష్యూస్ వచ్చాయి, సారీ ఫర్ దట్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.